ప్రజలు సంతోషంతో సంక్రాంతి చేసుకుంటున్నారు. బారులు తీరిన వాహనాలు చూస్తే అర్థమవుతుంది. వేలాది మంది వచ్చారు, వేలాది వాహనాలు వచ్చినాయి. అది చూస్తే పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది మన సెల్ఫ్ డబ్బా తప్పించేం లేదు. జగన్ ఉన్నప్పుడు రాలేదా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రాలేదా, అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు రాలేదా, రోసి ఉన్నప్పుడు రాలేదా? సిగ్గుపడాల్సింది ఏంటంటే మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక మన బిడ్డలు బెంగళూరులో ఉద్యోగం చేస్తే సంతోషం, చెన్నైలో ఉద్యోగం చేస్తే సంతోషం, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తే సంతోషం ఎదిగినట్టు తప్పించి అనకాపల్లిలోనో ఆమదాల వలసలోనో ఉద్యోగం చేస్తే మనకే ఇష్టం ఉండదు. కాబట్టి మన బిడ్డలను అడిగి పంపించాం. అక్కడ సెటిల్ అవుతున్నారు, వాళ్ళు వస్తున్నారు, పెళ్ళిళ్ళకో పండగలకో ఇట్లాంటి సంబరాలప్పుడు వస్తున్నారు. అంటే మన రాష్ట్రాన్ని ఆ విధంగా మనం మలుచుకోలేకపోయాం. ఇది ఫీల్ అవ్వడం మానేసి జగన్ టైంలో అయితే ఎట్టలేదు, జగన్ టైంలో ఇబ్బంది పెట్టాడు, ఎవడు ఇబ్బంది పెట్టాడు? అప్పుడు ఇట్లాగే బారులు తీరి వచ్చారు, అప్పుడు పండగలు చేసుకున్నారు, అప్పుడు పోలీసులు తినేస్తున్నారు, ఇప్పుడు పోలీసులు తినేస్తున్నారు, అప్పుడు అధికార పక్షం వాళ్ళే నడిపించారు ఆ గుండాట లేకపోతే కౌడి పందాలు, ఇప్పుడు అధికార పక్షం వాళ్ళే నడిపారు. ఇక్కడ ఇందులో ఎవడు గొప్ప ఎవడు తప్పు అనేది ఏం లేదు. ఓవరాల్గా మనం భవిష్యత్తులో నన్ను ఆలోచించాల్సింది ఏంటంటే పండగకు వస్తున్న ఇన్ని లక్షల మంది ఈ రాష్ట్రాలను సెటిల్ అయ్యే వాతావరణాన్ని సృష్టించగలిగితే ఎంత ఎదుగుతాం అనేది.